ఇచ్చేయచ్చా మైక్? యా, టీనా శ్రావ్య గారు అనౌన్స్ చేసేసాను కదా. సో ఇప్పుడు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ దెన్ మౌనిక గారు నెక్స్ట్ మీరు రెడీ ఉండండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి నా స్పెషల్ గ్రీటింగ్స్. అండ్ మీరు నా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు గెస్ట్గా వచ్చి చేస్తున్నందుకు ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్. నాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా, నాకు మెయిన్ సపోర్ట్గా నిలిచింది మీరే. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ని కూడా ఇలానే ఇంకా 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 ముందున్న ఈవెంట్స్ కూడా ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఎవరితో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద యంగ్ డైనమిక్ లీడర్ రఘు గారితో స్టార్ట్ చేస్తాను. మా మ్యూజిక్ డైరెక్టర్ రఘు గారు ఈ మూవీలో చాలా ఫ్రెష్గా, చాలా వినసొంపుగా ఉంటాయి సాంగ్స్. ఒక్కొక్క సాంగ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో పిచ్చెక్కిచ్చేస్తారు. ట్రైలర్లోనే ఎలా ఉంది, ఇంకా సినిమాలో ఎలా ఉంటుంది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. సార్తో ట్రావెల్ చేయడం ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్. అంటే సెట్స్లో కూడా సార్తో ట్రావెల్ అవుతూ ఉంటే అదే ఒక లైక్ రఘు గారిది డైలీ నాకు ఒక లైవ్ కాన్సర్ట్ ఉండిద్ది, అంత స్పెషల్గా ఉండేది. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీతో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ సో స్పెషల్ అండ్ ప్రౌడ్. రఘు గారు మీకు చెప్పలేదు, నా ఫేవరెట్ సాంగ్ ఏం చేయమంటవి, అది నేను లూప్లో వింటున్నా, మీరు కూడా వినండి, వింటూ ఉంటే మీరు కూడా లూప్లో అలానే వింటారు. అండ్ డైరెక్టర్ గారు చైతన్య మోటీరు గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సత్య క్యారెక్టర్ ఇచ్చినందుకు. సత్య క్యారెక్టర్ చాలా నేటివిటీకి దగ్గరలో ఉంటుంది, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు తెలీదు మీరు ఎందుకు ఇలా అనుకున్నారో సత్యలాగా. థ్యాంక్ యూ అండి. ఇది నాకు ఒక దాన్ని ఏమంటారు, నేను ఒక కొత్త స్టెప్, అంటే కొత్త క్యారెక్టర్, ఇంకా లైక్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నాను, ఇది కూడా కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ చైతన్య గారు. అండ్ ఈ స్క్రిప్ట్ని మీరు చాలా హానెస్ట్గా చేశారు, రాశారు. సెట్స్లో కూడా మీరు తీసే ప్రతి సీన్ అక్కడ అలా పడిపోయింది. నాకు మీరు ఎంత కష్టపడ్డారో సెట్స్లో నేను చూశాను. ఐ హోప్ అవర్ ఫిలిం విల్ గెట్ సక్సెస్. అండ్ ఆ ప్రొడ్యూసర్ రవి గారు, థ్యాంక్ యూ అండి. చైతన్య గారిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మా అందరికీ ఇంత మంచి స్టేజ్ని ఇచ్చినందుకు. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ద మెయిన్ నా కో ఆర్టిస్ట్, కో స్టార్ రామ్, థ్యాంక్ యూ. నీ ఎనర్జీ అంతా స్క్రీన్ మీద అలానే ప్రెజెన్స్ అయింది. నీతో యాక్ట్ చేయడం లైక్ యాక్టింగ్ లాగా లేదు, అదొక జర్నీ, అది అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. సారీ, తప్పుగా మాట్లాడను, నాకు ఆల్రెడీ మైక్ ఫియర్ ఉంటుందండి, ప్రతిసారి ఇదే మాట్లాడతాను నేను. సారీ, నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి కిట్టయ్య గారు, మీరు అందరూ ప్రతి ఒక్కరు, అండ్ మౌనిక, వికాస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ. గేదల్ రాజు, దిస్ ఇస్ ద ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అండి, మీరే ఇప్పుడు మాకు సపోర్ట్, మీరు అండ్ ఆడియన్స్ మీరు లేకపోతే మా సినిమా వెళ్ళదు. మీ చేతుల్లోనే ఉంది మా సినిమా. చిన్నగా స్టార్ట్ అయింది, ఇప్పుడు మీ దాకా వచ్చింది, ఇంకా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అసలు ప్రిపరేషన్ లేకుండానే ఇంతసేపు మాట్లాడతారు, ప్రిపేర్ అయితే ఎంతసేపు మాట్లాడతారు. బట్ ఒక హంబుల్ రిక్వెస్ట్ అందరికీ, బికాజ్ మీడియా Q&A ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు వైండ్ ఇట్ అవుట్ ఇన్ అ సింపుల్ వే. నెక్స్ట్ మౌనిక గారు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మౌనిక గారు. యా హాయ్, దిస్ ఇస్ మోనికా కలపాల. ఇది నేను మూడోసారి మిమ్మల్ని కలవడం. నా ఫస్ట్ సినిమా ప్రియురాలకు కలిశాను. మీరు కొంతమంది గుర్తుపట్టుంటారు, కొంతమందికి నేను ఎవరో తెలియకపోవచ్చు. బట్ గెదల్ రాజు కాకినాడ సినిమా నుంచి నేను అందరికీ తెలుస్తానని ఒక హోప్తో ఉన్నాను. సో మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది, బట్ ఒక మంచి సినిమాకి ఆ మాత్రం గ్యాప్ కావాలి అని నేను నమ్ముతాను. సో ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మాలాంటి చిన్న సినిమాకి ప్యాషనేట్గా వర్క్ చేసిన టీం అందరికీ డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేనిదే ఏది జరగదు, నేను ఇది ప్రతిసారి చెప్తాను. అండ్ అఫ్కోర్స్ ట్రైలర్ చూశారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. సినిమా చూస్తే దానికన్నా డబుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా గురించి రాస్తారు అని అనుకుంటున్నాను. మంచిగానే రాయండి, ఐ నో, జస్ట్ కిడింగ్. సో సినిమా చూడండి, సినిమా చూసి బాగుంటే మా అందరికీ ఆర్టిస్టులకి మెసేజ్ చేయండి బాగుంది అని. ఒకవేళ సినిమా మీకు నచ్చలేదు, ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే మాత్రం
డైరెక్టర్ గారికి కమ్ టు మై రూమ్ అని మాట్లాడుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ ఫ్రమ్ ద యాక్టర్స్ టు టెక్నీషియన్స్. ప్రతి ఒక్కరూ చాలా చాలా ప్యాషనెట్గా వర్క్ చేశారు. ఎంత ప్యాషనెట్ అంటే మేము వర్క్ చేసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీబడి గాట్ 6 packs. అంత హార్డ్ వర్క్ చేసాం సమ్మర్లో. అండ్ వీ నీడ్ యువర్ లవ్, వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు రఘు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్ అండ్ గేదెల రాజు కాకినాడ తాలూకా హోల్ టీమ్కి ఐ వాంట్ టు క్లాప్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. మౌనిక కలపాలా కాదు, కలిపి తీరుతుంది మౌనిక అంటే, అది మాత్రం అర్థమవుతుంది. సో రవి చినవిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చినిబిల్ రవి ఆనంద్, మాది కాకినాడ. మా చైతన్య చెప్పినట్టు, మా యాంకర్ గారు చెప్పినట్టు, మేము అందరూ కూడా కాకినాడ టీం, టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అంతా కూడా కాకినాడ నుంచే చాలా కష్టపడి ఇష్టపడి చేసాము. మీ పాత్రికేయ మిత్రులకు మరియు పాత్రికేయ పెద్దలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే, చాలా చిన్న సినిమా అయినా మీరు పెద్ద మనసు తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మేము చాలా కష్టపడి అయితే చేసాము. చైతన్య కూడా చాలా కష్టపడి చేశాడు. చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. అలాగే మా రఘు కుంచే గారు కూడా దీనికి ప్రాణం పెట్టి మ్యూజిక్ కొట్టారు. ఆ మ్యూజిక్ బీజిఎం కూడా మీరు ట్రైలర్లోని అలాగే టీజర్లో కూడా చూసి ఉండొచ్చు. రఘు గారికి మాత్రం చాలా స్పెషల్ థ్యాంక్స్ ఈ మూవీకి సంబంధించి. ఎందుకంటే మాకు ఓ పెద్దన్నలాగా ఎదరు ఉండి నడిపించారు. ఇక్కడ దాకా తీసుకురావడంలో మేము మొదలుపెట్టిన సమయంలో చాలా చిన్నగానే స్టార్ట్ చేసాం, కానీ రఘు సార్ వచ్చిన తర్వాత మాత్రం ఇది చాలా పెద్ద లెవెల్ సినిమాలే తీసుకుని ఆయన మ్యూజిక్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని వెనకుండి నడిపించారు. నేను స్పెషల్గా చాలా పెద్ద థ్యాంక్స్ రఘు గారికి చెప్పుకుంటున్నాను. అలాగే నన్ను నమ్మి ప్రత్యేకంగా అంత పెద్ద క్యారెక్టర్ నాకు చైతన్య ఇచ్చి, నాలో ఉన్న నటుడిని తీసుకొస్తాను సార్, మీకు మంచి అవకాశం ఇస్తానని నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఆ పాత్ర నన్ను ఎంచుకుని ఆ పాత్రకి సరైన న్యాయం చేసేనని నేను అనుకుంటున్నాను. తర్వాత మీరు అందరూ చూసి చెప్పాలి. అలాగే మీ అందరూ కూడా మా టీంని అందరినీ ఆశీర్వదించి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని ఆ పాత్రికేయ మహాశయులు అందరికీ కూడా నేను మనసు విప్పి కోరుకుంటున్నాను. మీరు కంపల్సరీగా చేయాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సార్ చైతన్య గారు ఈసారి కాకినాడ సినిమా తీశారు కాబట్టి కాకినాడలో వాళ్ళందరినీ పెట్టారు సార్. విజయవాడలో సినిమా తీయండి సార్, విజయవాడ వాళ్ళందరినీ కూడా పెట్టండి సార్. అందులో విజయవాడలో నేను విజయవాడే కాబట్టి స్పెసిఫిక్గా అడుగుతాను మిమ్మల్ని. నెక్స్ట్ మా సినిమాకి సంబంధించిన కో ప్రొడ్యూసర్ వీరభద్రరావు గారు, సార్ మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ, ఈ టీం వర్క్ చేసిన సభ్యులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చైతన్య గారి మీద ఉన్న నమ్మకంతో నేను దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి రవి కుంజ గారికి ధన్యవాదాలండి. ఈ సినిమాని ప్రజలకు వెళ్ళేలాగా మంచి హిట్ అయ్యేలాగా మీరు కోఆపరేట్ చేయవలసింది కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సార్. ఆ చిరునవ్వు అలాగే మిగలాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం సక్సెస్ రూపంలో. నెక్స్ట్ దివ్య మోటూరి గారు, సార్ మేడం మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే అంత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా దడ్డల్లా అడిచేశారు కదా మేడం స్క్రీన్ మీద. ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. April 17th థియేటర్లో రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. షార్ట్గా చెప్పినా ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాంటెడ్ చెప్పారు. నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ రవి మోటూరు గారు, సార్ మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చిన్నలకి పెద్దలకి అందరికీ, పాత్రికేయ మిత్రులకి నా నమస్తాంజలి. మాది అమలాపురం దగ్గర చిన్న ఉపలబ్ధం చిన్న ఊరండి. చైతన్య మోటూరి మా అబ్బాయి. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇది కథలైన రాసుకునేవాడు. ఫిజియోథెరపిస్ట్ అయ్యాడు. అయిన తర్వాత డాడీ మరి ఏంటి నిన్ను సినిమా తీయాలి అని అన్నా. మాకు అంత ఓప్స్ ఉన్నా లేకపోయినా మేము తట్టి మొత్తం మీద అతన్ని ఇది చేసాం. దాంట్లో ముఖ్య పాత్ర వాళ్ళ అమ్మగారు, అంటే నా మిస్సెస్. దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. మా కుటుంబం అంతా వాడికి సపోర్ట్ చేసాం. నిజంగా ఈవేళ మట్టిలో మాణిక్యంలో తయారవుతాడని మీరు అందరూ అంటే నేను చాలా చాలా ఇదవుతున్నాను.
చాలా థ్యాంక్స్ అండి. 17వ తారీఖుని సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మా ఓడికి ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ మీరు ఆయన మీద పెట్టినటువంటి ఆ నమ్మకం తిరిగి నాన్నకు ప్రేమతో లాగా సక్సెస్ రూపంలో తిరిగి చైతన్య గారు మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దెన్ మా రామచంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి, మీడియా మీద సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీ ద్వారా మా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. నా పేరు రామచంద్ర పుంజమంతుల అండి. నాకు ఇది ఫస్ట్ సినిమా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. సో అలాగే నాకు చైతన్య పరిచయం, అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. గేదెల రాజు కాకినాడ తాలూకా చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. మా జర్నీ కూడా 100 అనుమానాలతోని, 100 భయాలతోని, 100 చెప్పుడు మాటలతోని స్టార్ట్ అయిందండి. కానీ ఈరోజు ఒకే ఒక నిజం ఏంటంటే, ఈరోజు సినిమా ఇక్కడ వరకు వచ్చిందండి. సో సినిమా ఇక్కడ వరకు తీసుకురాగలిగాం. సో థ్యాంక్ యూ చైతన్య ఫర్ చూసింగ్ మీ. అండ్ ఈ జర్నీలో మాకు చాలా చిన్న సినిమా సార్ మాది. కానీ మా చిన్న సినిమా వెనకాల రఘు కుంచె అని ఉన్నారు. అని ప్రతి నిమిషం ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అని. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక్కసారి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వచ్చి ఒక్కసారి సినిమా చూస్తే కనుక మీరు 10 మందికి చెప్తారండి. మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఈరోజు మీడియా తరపు నుంచి మేము ట్రైలర్ రిలీజ్ చేసాం. సో సినిమా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, సినిమా చాలా బాగా వచ్చిందండి. మీరందరూ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. 17th ఏప్రిల్ అండి, థియేటర్లో ఉంటుంది. గేదెల రాజు కాకినాడ తాలూకా, అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. తథాస్తు అని అందరూ కూడా దీవిస్తున్నారు సక్సెస్ అవ్వాలని. అండ్ దెన్ కిట్టే గారు మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. గేదెల రాజు కాకినాడ తాలూకా ఏప్రిల్ 17వ తారీఖుని రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడాలి. రఘు కుంచె గారి గురించి చెప్పాలంటే, సినిమాకి మెయిన్ పిల్లర్ ఆయనకి రాదు అన్నది ఏమైనా ఉన్నదేమో అడగాలి. ఎందుకంటే రానిది ఏమీ లేదు ఆయనకి. 24 క్రాఫ్ట్స్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి నటులు, మంచి సింగర్ అంటే ఇంకా ఎస్పి బాలుగారు తర్వాత ఘంటసాల గారి తర్వాత అంత మంచి వాయిస్ అయింది. అలాగే మ్యూజిక్ కొట్టడంలో ఇళయరాజా గారు ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే నటుడు అంటే ఇంక అసలు ఇంతవరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, నటన విశ్వరూపాన్ని చూపెట్టాడు ఇందులో. అది ఎలా ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత రఘు కుంచె గారు. ఇందులో పక్క ఫిక్స్. గేదెల రాజు కాకినాడ తాలూకా 17th చూడండి, ఏప్రిల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు కిట్టే గారు మామూలుగా ఇవ్వలేదు హైప్. అంత ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడాలి రఘు గారు. కృష్ణయ్య గారు, అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న సినిమా అయినా సరే పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా సోదరులందరికీ, మా మీడియా సోదరులు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ చాలా బిజీ డే యాక్చువల్గా మీడియాకి చెప్పాలంటే. ఇవాళ ఆల్మోస్ట్ సిటీలో నాకు తెలిసే ఒక 7-8 సినిమాలు జరుగుతున్నాయి. ఇంత కష్టతరమైనటువంటి సమయంలో కూడా ఈ సినిమాకి ఖచ్చితంగా రావాలి మా రఘు సినిమా అని పెద్ద మనసు చేసుకొని వచ్చిన అని మీ అందరికీ, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వి లవ్ యూ. సో మీ సమయానికి వృధా చేయను నేను. ఇదే అందరు చెప్పినట్టుగానే సినిమా కష్టపడి చేసాం, ఇంకా అది బ్లా 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 అంతా ఉంటుంది. ఏదైనా 17వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇప్పటివరకు మేము రిలీజ్ చేసినటువంటి టీజర్లు కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, ఇప్పుడు ట్రైలర్ కానీ, ఈ సినిమా మీద ఒక ఐడియా అనేది ఒకటి క్రియేట్ అవుతుందని మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఎందుకంటే స్టేజ్ మీద నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా, లేకపోతే ఎంత పెద్దవాళ్ళు వచ్చి దీన్ని అలా ఇలా అని చెప్పినా సరే, ఈవేళ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మొదటి రోజు ఉండే ఇది ఏదైతే ఉందో, ఆ మార్నింగ్ షో లేదా కంప్లీట్ ఒక విమర్శ, సినిమాకి సంబంధించినటువంటి ఒక మంచి 4 మాటలు, అలాగే ఆ శుక్రవారం రోజు ఖచ్చితంగా సినిమా చూడాలి అనుకునే కొంతమంది సినిమా మీద పిచ్చితో ఉండే సినీ ప్రేక్షకులు, వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అదే ఆ రోజు సాయంత్రానికి ఆ సినిమాని నిలబెడుతుంది. ఇవాళ ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి నిజం. ఎంత పెద్ద సినిమాకైనా సరే, ఎంత చిన్న సినిమాకైనా సరే, కేవలం ఇప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ ఇదొక్కటి మధ్య బాగా నానుతున్నటువంటి మాట అందరి నోట్లలో. సో ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉన్నది అని మేము ఎప్పటిదాకా మేము ఫీల్ అయ్యాం. అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన ఇవన్నీ కూడా కంటెంట్ ఉన్నది అని మీకు అనిపిస్తే
17వ తారీఖున ఈ సినిమాని చూసి మీకు నచ్చితే మరో 10 మందికి చెప్పి సాయంత్రం ఫస్ట్ షో ఫుల్ ఎయిటెడ్గా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే మీరు రఘు కుంచేశారు అంతే. దెన్ మా చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. సో జనరల్గా సినిమా ఇచ్చే గౌరవమే ఇదండి. ఇలాంటి ఎంతోమంది టాలెంటెడ్ అండ్ చాలా సీనియర్ జర్నలిస్టుల ముందు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే అది సినిమా మాత్రం ఇచ్చింది. సో దట్స్ వై నేను సినిమాని ఎంచుకున్నాను. చూసారు కదండి, చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. ఇదే అండి మన సినిమా కథ. ఇదే కథ. గేదెల రాజు కాకినాడ తాలూకా కథ ఇదే. 2 గంటల 1 నిమిషం ఒక క్రైమ్ థ్రిల్లర్ని, ఒక మర్డర్ మిస్టరీని ఎంత క్రిస్పీగా కట్ చేయాలో అంత క్రిస్పీగా కట్ చేసాం. సో మీరు ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్ నుంచే, వెరీ ఫస్ట్ సీన్. నేను అందుకే మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాను అంటే ఫస్ట్ సీన్ కూడా మిస్ అవ్వద్దు. అండ్ అక్కడి నుంచి ఈ సినిమాలో హీరోలు, విలన్లు వీళ్ళు ఎవరో ఉండరండి, పాత్రలు మాత్రమే ఉంటాయి. ఆ పాత్రల యొక్క లైఫ్ మాత్రమే ఉంటుంది. సో ఆ లైఫ్లోకి మనం వెళ్తూ లాస్ట్ 40 మినిట్స్ ఐఎమ్ ష్యూర్ చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉండే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. జనరల్గా మన ఆడియన్స్ యొక్క ఒక్క రూపాయిని కానీ ఒక్క నిమిషాన్ని కానీ మేము వేస్ట్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేం. సో అందుకే అంత క్రిస్పీగా, అంత మంచి సినిమా ఇవ్వడానికి ఫస్ట్ నుంచి కష్టపడడం ఇచ్చాం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో ఒక థియేటర్ ఉండేదండి. మా తాతయ్య గారు నన్ను సినిమాకి తీసుకెళ్ళేవారు. అది మా చుట్టాలదే. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా మా తాతయ్య గారు టికెట్ కొని లోపలికి తీసుకెళ్ళేవారు. సో మా చుట్టాలదే కాబట్టి మేము హ్యాపీగా ఫ్రీగా చూడొచ్చు. కానీ మా తాతయ్య గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఒక చిన్న కాగితం, ఒక తెల్ల కాగితం నుంచి వెండి తెర మీదకి ఒక సినిమాని తీసుకురావాలి అంటే ఎంతోమంది కష్టపడితే కానీ ఆ సినిమా వెండి తెర వరకు రాదు. సో ఈ రూపాయి నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం అని చెప్పేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆయన చెప్పిన మాట కావచ్చు, నన్ను ఇన్స్పైర్ చేసింది నా యొక్క పునాది అదేనండి. సో ఆ గౌరవంతోనే ఈ సినిమా తీసాం, ఆ రెస్పెక్ట్తోనే ఈ సినిమా చేస్తాం. జనరల్గా అందరూ అంటూ ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వింటూ ఉంటాం, మలయాళ సినిమాలు చాలా బాగుంటాయి, తమిళ సినిమాలు చాలా బాగుంటాయి అని చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ మనం వినంది ఏంటంటే వాళ్ళు కూడా మన తెలుగు సినిమా గురించి అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి, అదిరిపోతాయి, చాలా బాగా తీస్తారు, క్వాలిటీగా తీస్తారు అని బలంగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ చెప్పుకునే సినిమాల్లో ఖచ్చితంగా మా గేదెల రాజు కాకినాడ తాలూకా ఉండబోతుంది సార్. అది నిజం. మా టీం అందరూ కూడా దానికోసమే కష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చాం. సార్ ట్రైలర్ ఎలా ఉంది సార్? పెద్దవాళ్ళు మీరు ఎన్నో చూసుంటారు, ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? సో ఆ కంటెంట్, ఆ క్వాలిటీ కానీ దేన్ని మేము తగ్గకుండా ఈ సినిమాని తీసాం. సో ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేసాం సార్. ఏదో కొత్త వాళ్ళు చేస్తున్నాం, ఏదో సింపుల్గా తీసేద్దామని మేము అసలు అనుకోలే. రఘు కుంచే గారు ఆ ఇచ్చిన 3 పాటలు కూడా ఇద్దరు కొత్త సింగర్స్తో, ఒక పల్లె నుంచి తీసుకొచ్చిన సింగర్స్తో ప్రయోగం చేసామంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నేను రఘు సార్ని చాలా అడిగా, సార్ మీ పాటలు నాకు చాలా ఇష్టం, ఖచ్చితంగా మీరు ఈ సినిమాలో పాట పాడాలి అని. హీఈస్ ద గేదెల రాజు క్యారెక్టర్, కానీ ఈయన పాడి తీరాలి. సో నేను కోరుకున్నా. సో ఏం మాయ చేసావే నేను 100 సార్లు విన్నానండి. నాకు చాలా ఇష్టమైన పాట. ఐఎమ్ సో హ్యాపీ నా సినిమాకి మంచి మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చినందుకు. అండ్ మీరు చూడండి ఏంట్రా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పెట్టింది ఇంతే సార్. ఇంత దానికి ఎంత ఇచ్చారు, ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో ఈ సినిమాలో మేము ఏ విషయంలోని క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వలేదు సార్. 84+ లొకేషన్స్ ఉంటాయి. అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించడానికి మేము చాలా కష్టపడ్డాం. మోతుగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం, మారేడుమల్లి తిరిగాం, కాకినాడలో ఉన్న ప్రతి లొకేషన్ని హ్యాండ్ పిక్ చేసాం. 2.5 మినిట్స్ సింగిల్ టేక్ ఫైట్ ఉంటుంది సార్, సింగిల్ షాట్ 2.5 మినిట్స్. కొత్త వాళ్ళతో నేను అది ఒక 60 మెంబర్స్తో మేము చేయగలిగాం. అదేవిధంగా కాకినాడలో రియల్ క్రౌడ్లో మేము సినిమాని చేసాం. సో ఇదంతా చేసింది ఎందుకురా అంటే అల్టిమేట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మాత్రమే చేసాం సార్. మీ అందరి ద్వారా, చూసే ప్రతి ప్రేక్షకుల ద్వారా మేము కోరుకునేది ఏంటి అంటే సార్, చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాం సార్, మా టీం అంతా. సో ఇక్కడే ఉన్నారు నా టీం అంతా, వాళ్ళందరూ ఎప్పుడు పాపం వెనకాలే ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీవన్, మా కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, మా ఎడిటర్ కావచ్చు, మా డిఓపి గారు కావచ్చు, అదేవిధంగా మా లిరిక్ రైటర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, అదేవిధంగా ఎవ్రీవన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవ్రీవన్ చాలా కష్టపడి ఈ సినిమాని తీసామండి. ఏప్రిల్ 17న ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. సో అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
సో నేను థ్యాంక్స్లు చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాలి. అది రాయడానికి సక్సెస్ మీట్ అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా ఆ రోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకి సినిమాను వదిలేస్తున్నాం. ట్రైలర్ని దయచేసి నలుగురికి షేర్ చేయండి, దయచేసి నలుగురికి చెప్పండి, ఈ చిన్న సినిమాని బతికించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హార్ట్ ఫెల్ట్గా మాట్లాడితే ఎంత స్ట్రాంగ్గా మాట్లాడగలరు, ఆ కాన్ఫిడెన్స్, డెడికేషన్ మొత్తం కనిపిస్తుంది సార్. డెఫినెట్లీ మీ